ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन्दपद्मार्कम् अनेकदन्तं भक्तानाम् एकदन्तं उपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ मातृभ्यो नमः पितृभ्यो नमः गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः ॐ परम्परगुरुभ्यो नमः ओं कालभैरव गुरुभ्यो नमः ओं ग्रामदेवताभ्यो नमः ओं कालभैरवाय नमः ओं भैरवी मातये नमः। आदिनादं समारभं धाम दत्तात्रेयाय मध्यमाम् अस्मदाचार्यपर्यन्तं వందే గురుం పరంపరం। మీకు నిన్న వీడియోలో అనన్యాసం గురించి చెప్పాను కదండి, ఈరోజు కరన్యాసం గురించి చెప్తున్నాను। ఈ రెండు కూడా కలిపి ఎలా చేయాలో కూడా నేను ఈరోజు పెడుతున్నాను, రేపు స్పష్టంగా ముందు ఈరోజు కరన్యాసం నేర్చుకుందాము। ఓం హ్రీం నమో ఓం హ్రీం హృదయాయే నమః నమో వారాహి శిరసే స్వాహ అంటే ఓం హ్రీం హృదయాయే నమః అంటే మనం కుడి చేతితో యొక్క బ్రొటన వేలు చూపుడు వేలు మధ్య ఉంగరపు వేలును ఎలాగైతే మనం చేసామో అలాగే ఇప్పుడు మన బ్రొటన వేళ్ళు సుఖాసనంలో కూర్చొని రెండు చేతులు రెండు చూపుడు వేళ్లను ఉపయోగించి వాటిని బ్రొటన వేళ్ళ కింద నుండి పైకి నడుపుతూ నమో వారాహి తర్జునభ్యో నమః అని ఎలాగైతే మనం ఈ కరన్యాసం నేర్చుకుంటున్నామో ఇది కూడా ఇప్పుడు అలాగే ఇది కూడా నేర్చుకుందాము। కాకపోతే ముందుగా మనం ఇవి భావంతో నేర్చుకోవాలి। భావం అంటే నేను చెప్పాను కదండి, ఓం అస్య శ్రీ స్వప్నవారాహి మహామంత్రస్య ఈశ్వర ఋషిం జగచ్చంద్ర శ్రీ స్వప్నవారాహి దేవత ఓం బీజం హ్రీం శక్తి టహటహ కీలకం జపే వినియోగః అంటే భావం అంటే ఏంటి, ఈ ప్రార్థనా మంత్రం జపం శ్రీ స్వప్నవారాహిని ఆవాహన చేసి ఆమె మంత్రం జపంను చేసి అన్ని విషయములు ఆమె సంపూర్ణ అనుగ్రహంను పొందుటకు ఋషి ఈశ్వరుడు మంత్రానికి జగతి మరియు దేవత శ్రీ స్వప్నవారాహి బీజం కాబట్టి ఓం శక్తి లేదా శక్తి హ్రీం మంత్రం లేదా కీలకాన్ని అన్లాక్ చేసే రహస్యమే ఇది టహటహ కీలకం। కాబట్టి ఈరోజు మనం కరన్యాసం నేర్చుకుందాము। ఓం హ్రీం హృదయాయే నమః కుడి చేతి యొక్క బ్రొటన వేలు చూపుడు వేలు మధ్య ఉంగరపు వేలు చిటికెన వేళ్లను తెరిచి వాటిని హృదయ చక్రంపై ఉంచాలి। నమో వారాహి శిరసే స్వాహ అంటే కుడి చేతి యొక్క బ్రొటన వేలు చూపుడు వేలు మధ్య వేలు ఉంగరపు వేలు చిటికెన వేళ్లను తెరిచి వాటిని శిరస్సుపై భాగాన్ని తాకాలి। అంటే పూర్తిగా తెరిచి అంటే మన అరచేతిని ఎలాగైతే చాపుతామో అలానే మన హృదయ స్థానంలో పెట్టుకోవాలి। అలాగే మన శిరసే స్వాహ అంటే మనకి మాడు దగ్గరండి తలపైన పెట్టుకోవాలి, చెయ్యి పెట్టి అలాగే మనం అనుకోవాలి నమో వారాహి శిరసే స్వాహ అని తాకాలి। ఘోరే శిఖాయ ఔషట్ ఘోరే శిఖాయ ఔషట్ అంటే కుడి చేతి యొక్క అన్ని వేళ్లను తెరిచి వాటిని శిరసే వెనక అంటే మనము జడ వేసుకుంటాం కదా, ఆ జడ భాగంలో పిలక వద్ద తాకాలి। స్వప్నం కవచాయ హోం రెండు చేతులను క్రాస్ చేసి పూర్తిగా తెరిచి అరచేతులను భుజాల నుండి వేళ్ల కొనల వరకు తాకుతూ చేయాలి। అంటే మనం పైన రెండు భుజాల నుంచి కింద రెండు చేతులు మునివేళ్ల వరకు తాకాలి। టహటహ నేత్రాయ ఔషడ్ కుడి చూపుడు మరియు ఉంగరపు వేళ్లతో కళ్ళను తాకండి। అంటే ఏం చెప్పాను ఇప్పుడు, కుడి చూపుడు వేలు అలాగే ఉంగరపు వేళ్ళును కలిపి రెండు కళ్ళను తాకండి। టహటహ నేత్రాయ ఔషడ్ అంటే మనం మధ్య వేలుతో నుదుట పెట్టి ఆ రెండు వేళ్ళతో త్రినేత్రం దగ్గర ఆజ్ఞా చక్రాన్ని తాకాలి మన మధ్య వేలు। అలాగే చూపుడు వేలు ఒక కన్ను మీద అలాగే ఉంగరపు వేలు ఒక కన్ను మీద
మన ఆజ్ఞా చక్రం దగ్గర మధ్యపు వేలు 3 వేళ్ళని ఇలా పెట్టి టహ టహ నేత్రాయ ఔషట్ అని మనం స్మరించాలి. అలాగే స్వాహ స్వాహ అస్త్రాయ ఫట్ అంటే ఎడమ అరిచేతిని తెరిచి కుడి చేతి చూపుడు మరియు మధ్యవేళ్లతో 3 సార్లు కొట్టాలి, శబ్దం చేయాలి. అంటే 3 వేళ్లతో కానీ లేకపోతే చప్పట్లు కానీ మనం అరిచేతులతో చప్పట్లు చేయాలి. ఇది అగన్యాసము. అంటే భూర్భువస్వ రోమితి దిగ్బంధం. ఈ కంప్లీట్గా అనన్యాసం కరన్యాసం అయిపోయినాక అమ్మవారిని ఆవాహనం చేసుకున్నాం, కరన్యాసం చేసాం, అగన్యాసం చేసాం. ఆ తర్వాత ఆమెని పొగడటం అంటారు. పొగడటం, ఆమెని మనం పిలిచి కూర్చోబెట్టి ఆమెకి పూజ చేయటంలో మనం ఆ అమ్మ కరుణామయ అయిపోయింది. అలాంటిది ఇది భూర్భువస్వ రోమతి దిగ్బంధం. దిగ్బంధం అంటే అమ్మని దిగ్బంధన చెయ్యట్లేదు, మనల్ని మనం దిగ్బంధనం చేసుకుంటున్నాం. ఎలా చేసుకుంటున్నాం? అమ్మ, నేను ఈ మంత్ర సాధనకి ఉపకరమిస్తున్నాను కాబట్టి నేను నాలో ఉన్న నెగిటివ్, కాము, క్రోధ, మద, మాత్సవ్యాలు, ఈశ, దేశం ఇవేవి కూడా నా మనసులోకి రాకుండా నాలో ఉన్న నెగిటివ్ని తీసేసి పాజిటివ్గా నేను ఈ సాధనలో ఇంకా ముందుకెళ్ళే భాగ్యాన్ని నాకు కలిగించమ్మా, నీ పాదపద్మాలు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వమని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం చేసేదే ఈ దిగ్బంధనం. ధ్యాయం దేవి ఘనశ్యామం త్రినేత్రమున్నతం స్తనిం కాలస్యామి చంద్రఫలాం చ దంద్రోష్టోద్ధృత వసుంధరం ఖడ్గంకుశో దక్షిణర్వమయ చర్మపాశకో అశ్వారూఢంచ వారాహి నానాలంకర భూషితం. అమ్మని మనం ఎంత ఇదిగా పిలుస్తున్నాం, ఎంత విధిగా పొగుడుతున్నాం, ఆమె ఆనందభరితురాలవుతుంది. అలా చదివి 3 సార్లు మూలమంత్రం ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టహ టహ స్వాహ ఇలా మనం ఒక కనీసం 41 రోజు సాధన చేస్తూ రోజుకొక్క మాల చదివినా కూడా, అంటే 108 సార్లు ఇది చేస్తూ ఈ వీడియోలో ఎలాగైతే నేను చెప్తున్నానో అలానే మీరు చేసుకుంటూ ఈ మంత్రం రాత్రిపూట చదివితే కనుక అమ్మవారు మీకు సాక్షాత్తు దర్శనమిచ్చి మీకు రాబోయే సమస్యలైనా కానీ శుభకార్యాలైనా కూడా మీకు అమ్మవారు భవిష్యవాణి చెబుతుంది. భవిష్య వర్తమానాలు మనకు తెలియనటువంటివి అన్నీ కూడా మనకు అమ్మ అనుగ్రహం కలిగించి మనతో పాటు మనకి అండగా నిలబడుతుందండి. మనం పుట్టుకతో ఈ భూమి మీదకి వచ్చి మనం తల్లిదండ్రులు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనం అనుకుంటున్నాం. కానీ ఆ తల్లిదండ్రులని, మనల్ని, ఈ భావబంధాలు ఇవన్నీ కూడా మనకు ఏర్పరిచింది ఈ సృష్టి. కాబట్టి ఈ సృష్టికే తల్లి కాబట్టి ఆమె జగన్మాత కాబట్టి, జగత్తునే కాపాడేటువంటి తల్లి కాబట్టి ఆమె పాదాన్ని పట్టుకున్న వాళ్ళకి అమ్మ బంగారం చేస్తుందండి. పంటలు లేని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఈ సంవత్సరం ఎంతగానో పంటలు ఇచ్చింది. ఇల్లు కట్టుకోలేనటువంటి వారికి ఇల్లు యోగం కలిగిస్తుంది, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇస్తుంది, కష్టంలో ఉన్న వారికి దారి చూపిస్తుంది, అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి అనారోగ్యం తగ్గించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలని ప్రసాదిస్తుంది. మనం ఏది కావాలనుకుంటే అది మన కాళ్ళ దగ్గరికి తెచ్చిపెట్టేటువంటిదే తల్లి. కాబట్టే మనం ఆ తల్లిని ఎప్పుడూ మరవకుండా మనం ఈ పూజ చేసుకునే భాగ్యాన్ని, పూజ మీరు 5 నిమిషాలే చేయండి, ఎంత వీలైతే అంత మీరు మంత్ర సాధన ఎక్కువ చేస్తే ఆ సాధన ఫలితం మన బిడ్డల తరాలకు కూడా ఆ పుణ్యం అనేది మన అకౌంట్లో ఉంటుందని నా గురువుగారు నాకు చెప్పారు. నిరంతరం మనం మనసులో జపం చేసుకుంటే ఆ జపమే మనల్ని రక్షిస్తుంది. ఎవరిని నమ్మకండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి, ఎవరికి ఎక్కడ ఏమి ఇవ్వకండి. మీకు నచ్చినట్లయితే నేను చెప్పేది ప్రతి ఒక్క మాట
నేను చెప్పేది మీకు నమ్మకంగా అనిపిస్తే నేను చేసే ఈ వీడియోలకి మీరు నాకు ఇన్స్పిరేషన్గా నిలబడి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. 10 మందికి మీరు కూడా సహాయపడతారు. మీకు సహాయం అంటే ఏదో ధనం సహాయం చేయమని నేను అంటలా. ఆకలితో వచ్చిన వాళ్ళకి కొంచెం అన్నం పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి. లేదు బాధల్లో ఉన్నటువంటి వారికి మీరు ఏ గురువుల దగ్గరికి ఎక్కడికి మీరు డబ్బులు ఇచ్చి పోవద్దు. మనలోనే ఉన్నాడు దేవుడు, మనలోనే ఉంది అమ్మ. నువ్వు ఈ పూజ చేసుకో, లేదు ఈ మంత్రం చేసుకో, నీకే సమస్యలు నిన్ను నువ్వే పరిష్కరించుకోగలుగుతావు. నిన్ను నువ్వు అనుసరించుకొని నిన్ను నువ్వే దారిలో పడతావు. కాబట్టి నీ జీవితం ఏంటో గమ్యం ఏంటో ఆ తల్లే నీకు చూపిస్తుందని చెప్పేసి 10 మందికి మంచి మాటలు చెప్పి షేర్ చేయండి. ఇలాంటివి 10 మందికి చేసేది కూడా ఒక మంచి పుణ్యమేనండి. నేను ఏమి ఆశించి మిమ్మల్ని నేను ఈ వీడియోలు చేసి మీరు నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అంటలేదు. నాకు అమ్మ సాలినంత నాకు తినాలనుకున్నప్పుడు కట్టుకోవటానికి బట్ట అన్నీ, నా బిడ్డలకి ఏది అవసరమో, నా భర్తకి ఏం అవసరమో అన్నీ కూడా నాకు ఇస్తానే ఉంది. నా దగ్గర అమ్మ ఉండటమే నా ఐశ్వర్యం. నా అష్టైశ్వర్యాలు నాకు తెచ్చిపెట్టింది. ఇంతకంటే నాకు ఏం కావాలి? నాకు ఈ ఆస్తులు అంతస్తులు ఇవేవి కూడా నాకు శాశ్వతం కాదు. నాకు అమ్మ పాదాల కాడంత చోటే నాకు శాశ్వతం. కాబట్టి మిమ్మల్ని మీరు అమ్మకు అర్పించుకొని శాశ్వతంగా అమ్మ సేవలో ఉండండి. అలానే సంసార బంధాన్ని విడగొట్టుకోండి. ఈ సంసార బాధ్యతల్ని పోగొట్టుకొని అమ్మ పూజ చేయమని నేను అంటలేదు. మీరు బాధ్యతలన్నీ మీరు సంపూర్ణంగా నిర్వర్తించుకొని ధర్మంగా నడుచుకొని అమ్మకు ఒక్క 5 నిమిషాలు కేటాయించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీలా పెద్దగా చదువుకోలేదు, మీలాగా నేను తెలుగు ఎక్కువగా స్పష్టంగా మాట్లాడలేను. నేను ఉండేది ఛత్తీస్గఢ్. కానీ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మీ అందరినీ నేను క్షమాపణ కోరుకుంటూ ఈ వీడియో విరమిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవ్యే నమో నమః.